హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. మన ఛానల్ 50,000 మంది సబ్స్క్రైబర్ని క్రాస్ అయిందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ నా వెజిటేరియన్ సబ్స్క్రైబర్ల కోసం అండి. పనీర్ దమ్ బిర్యానీని రెస్టారెంట్లో తిన్నట్టే సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పనీర్ దమ్ బిర్యానీ. మీరు పనీర్ దమ్ బిర్యానీ ఎలా చేయండి, రెస్టారెంట్లో తినడం మానేస్తారు, ఇంట్లోనే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. పనీర్ బిర్యానీ ఇలా గనక చేశారంటే బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుంది. తిన్న ప్రతి ముద్ద కూడా కమ్మని రుచితో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు మంచి రుచిగా ఉంటుంది. అలాగే ఇలా గనక మీరు బిర్యానీ చేశారంటే ఎవరైనా ఫిదా కావాల్సిందే. సింపుల్గా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల బియ్యం అంటే సుమారుగా అర కేజీ బియ్యం అండి ఇవి. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా ఈ బియ్యాన్ని కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. అర కేజీ బియ్యానికి పావు కేజీ పన్నీర్ని తీసుకోవాలి. ఇక్కడ పన్నీర్ని మరీ పెద్ద ముక్కలుగా కాదు, అలా అని చిన్న ముక్కలుగా కాకుండా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో కుదరాలి అన్నా, మంచి టేస్టీగా రావాలి అన్నా కంపల్సరీ బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలను వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది. మనం బయట తీసుకున్నాక ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం డార్క్గా అవుతాయి. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ ఉంది. ఇంత ఆయిల్ మనకు పట్టదు. ఇందులోంచి కొంచెమంత ఆయిల్ తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆయిల్ని ఏం చేయాలో వీడియోలో ముందు చూపిస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ చూసారు కదా, ఇలా మనకి చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కొంచెమంత ఆయిల్ని తీసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా మిగిలిన ఆయిల్లోకి పన్నీర్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగానే ఉంది, గ్యాస్ ఆన్లోనే ఉంది. పన్నీర్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుని పన్నీర్ ముక్కలను వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలను ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఇందులో మనం వేసిన ఉప్పు, కారం అంతా ఈ ముక్కలకి పట్టి మనం బిర్యానీలో ఈ ముక్కలు తింటున్నప్పుడు ఇవి టేస్టీగా ఉంటాయి. అలాగే ఇలా వేయించుకోవడం వల్ల ఇవి మరీ మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉంటాయి కూడా. అలాగే ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కసూరి మేతి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ పన్నీర్ ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి మొత్తం బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఈ పువ్వుని బండ పువ్వు అంటారు. ఈ పువ్వుని కంపల్సరీ వేసుకోవాలి. ఈ ఫ్లేవర్తో బిర్యానీ మనకి రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. ఫ్లేవర్ అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. కంపల్సరీ అయితే ఈ పువ్వుని వేసుకోవాలి. బిర్యానీ దినుసులు ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి గుప్పెడు వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి వేగుతున్నప్పుడే మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 వరకు బిర్యానీ ఆకులు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత మాత్రమే ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, పుదీనా మిక్స్ని వేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్ పెరుగుని 2 గరిటెల వరకు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ ఇవన్నీ ఏమాత్రం పచ్చి లేకుండా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా కడాయిలోకి 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి గాను ఇలా 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ క్వాంటిటీ అనేది. ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి.
ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. మీరు ఇంట్లో ఆడించిన గరం మసాలా అయినా వేసుకోవచ్చు, బయట మార్కెట్లో తీసుకున్న ఏ గరం మసాలా అయినా ఇందులో వేసుకోవచ్చు. నీళ్లలో ఉప్పు కరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నీళ్లు కొంచెం ఉప్పగా ఉండాలి. అప్పుడే మనం బియ్యం వేసుకున్న తర్వాత ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్లలో ఇలా బియ్యాన్ని 80% వరకు ఉడికించుకోవాలి. బియ్యం ఉడికేలోగా మనం ముందుగా వేయించుకుంటున్న గ్రేవీ కూడా ఇలా దగ్గరగా అయిపోయింది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి జీలకర్ర, ధనియాలు కలిపి పొడి చేసుకున్న పొడి, ఈ పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న మసాలా పొడి కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు వేశాను. మీరు మార్కెట్లో దొరికే మసాలా పొడిని వేసుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. మొత్తం వేసేయకుండా ఇలా ఒక గుప్పెడు వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీరను వేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. పన్నీర్ పీసెస్లో ఉప్పు ఉంది కాబట్టి గ్రేవీకి సరిపడా మాత్రమే కొంచెం అంత ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా 1 నిమిషం పాటు వీటన్నిటిని వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పును వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈలోగా వేరొక స్టవ్ మీద బియ్యం కూడా ఇలా ఉడుకుతున్నాయి. ఇక్కడ బియ్యం ఉడికాయలేదో ఇలా ఒక బియ్యపు గింజను తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కట్ అయితే బియ్యం అనేది ఇక్కడ ఉడికిపోయినట్టే. అన్నాన్ని 80% మాత్రమే ఉడికించుకోవాలి, అంతకన్నా ఎక్కువగా ఉడికించుకోకూడదు. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని కొద్దిగా నీళ్లున్నా సరే పర్వాలేదు పన్నీర్ గ్రేవీలోకి వేసేసుకోవాలి. ఇలా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత పైన కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. పైనుంచి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటే నెయ్యి ఫ్లేవర్తో బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. రైస్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు మిగిలాయి. ఆ నీళ్లలోంచి ఇలా 1 కప్పు వరకు నీళ్ళు ఇలా పైనుంచి వేస్తే పన్నీర్ మనకి డ్రైగా ఉంది కాబట్టి అడుగున మాడకుండా ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఉడుకుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే బిర్యానీ ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మీకు రైస్ ఉడకలేదు, బిరుసుగా ఉంది అని డౌట్గా అనిపిస్తే పైనుంచి కొద్దిగా నీళ్లను చిలకరించుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరో 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవచ్చు. నాకైతే ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. ఇలా వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకునే కన్నా మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అలా వదిలేసామంటే ఆ వేడికి ఇంకాస్త బాగా మగ్గిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే పొడి పొడిలాడుతూ కమ్మని రుచితో ఎంతో టేస్టీగా ఉండే పనీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి బిర్యానీ ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిర్యానీలోకి ఎలాంటి కర్రీ అవసరం లేదండి. సింపుల్గా పెరుగు చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.